ఈటీవీ వేదికగా 1966లో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన పాడుతా తీయగా షో ఇన్నేళ్లైనా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. బాలు మరణించిన ఆయన తనయుడు ఎస్పి చరణ్ అన్నీ తానే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా మొదలైన పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్కి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా కీరవాణి, గాయని సునీతలపై సింగర్ ప్రవస్తి చేసిన సంచలన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా కీరవాణిని టార్గెట్ చేసి ఆరోపణలు చేయటం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రవస్తిని పిలిచి డిబేట్లు పెడుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై మరో లేడీ సింగర్ హారికా నారాయణ్ స్పందించారు. కీరవాణిపై చేస్తున్న ఆరోపణలను ఖండించడంతో పాటు ఈ వివాదంలోకి ఎందుకు తనను లాగుతున్నారంటూ ఓ టీవీ ఛానల్ న్యూస్ రీడర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్స్టాలో వీడియో రిలీజ్ చేశారు. వీక్షణ పేరుతో నేను చేసిన ప్రైవేట్ సాంగ్ ప్రమోట్ చేసుకుంటూ వీడియో పెడితే దాన్ని ఓ టీవీలో చూపించి వ్యంగ్యంగా మాట్లాడడం అసలు నచ్చలేదు. వీక్షణ అనేది నా ప్రైవేట్ సాంగ్ని లెజెండ్ కీరవాణి చేతుల మీదుగా ఆయన ఆశీస్సులతో విడుదల చేయటం జరిగింది. అయితే ఓ టీవీ ఛానల్ డిబేట్లో నా వీడియోని రాంగ్ కాంటెక్స్ట్లో చూపిస్తూ జడ్జిమెంట్ ఇవ్వటం అస్సలు సరికాదు. ఒక లెజెండరీ పర్సన్ చిన్న మ్యూజిక్ వీడియోను సపోర్ట్ చేయడం చాలా పెద్ద విషయం. కీరవాణి కొత్త వారిని ఎలా ఎంకరేజ్ చేస్తారో చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. నేను ఆ వీడియోలో నిల్చుని ఉండటం అనేది పూర్తిగా నా చాయిస్. కీరవాణి గారిని నేను గురువులా భావిస్తూ నేనిచ్చే మర్యాద అది. కీరవాణి గారి దగ్గర పనిచేసి ఎవరిని అడిగినా ఆయన ఎలాంటి వారో, ఆయన విలువలు ఎలాంటివో చెప్తారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోకుండా బేస్లెస్గా జడ్జిమెంట్ పాస్ చేయటం నాకు అస్సలు నచ్చలేదు. దయచేసి ఆయనపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఇక్కడితో ఆపేయండి అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు హారికా నారాయణ్.